జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో వినదగునెవ్వరు చెప్పినా అది ఎలా వినాలి అనేది తెలుసుకుందాం. భరతుడు రాముడిని కలుసుకోవడానికి అడవికి వెడితే గుహుడు కనపడి రాముని గురించి లక్ష్మణుని గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాడు. అయినా తోడబుట్టిన వాళ్ళని గురించి భరతుడికి ఎక్కువ తెలుసా, వారితో ఒక రాత్రి గడిపిన గుహుడికి ఎక్కువ తెలుసా? అయినా గుహుడు చెప్పినదంతా ఎంతో ఆసక్తిగా విన్నాడు. వినడం చాలా గొప్ప లక్షణం. అది రమ్మంటే వచ్చేది కాదు. జీవితంలో ఏదైనా సరే బాగా వినాలి. అందుకే బద్దెన గారు ఏమంటున్నారంటే, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. వినినంతనే వేగపడక అంటే కింద మంటను పరిశీలిస్తూ ఉండకపోతే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతాయి. అలా ఏదైనా విన్నప్పుడు, విన్నవాటిని మనం పరిశీలించనప్పుడు, చెప్పేవాడు పదే పదే చెబుతుంటే మనం ఉద్వేగపడిపోయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నష్టపోతాం. అందుకే సావధానంగా విని విన్నవాటిలోని నిజానిజాలను గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆయన గురించి ఈయన ఇలా చెప్పాడేమిటి, అలా ఆయనను నేను ఎప్పుడూ చూడలేదే, ఆయన ఎప్పుడూ అలా తప్పుగా ప్రవర్తించలేదే, మరి ఈయన ఇలా ఎందుకు చెబుతున్నట్టు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది నిజమైతే ఆయన మళ్ళీ తప్పు మార్గంలోకి వెళ్లకుండా మనం ఏదైనా చేయగలిగింది ఉంటే ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆయన గురించి ఈయన చెప్పినది అబద్ధమని తేలితే ఈయన మాటల విషయంలో ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. చాడీలు కట్టుకథలు చెప్పకుండా కట్టడి చేద్దాం. అలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముఖ్యంగా యువకులకు, పిల్లలకు మున్ముందు జీవితంలో పెద్ద పెద్ద పదవులు, అధికారాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సూత్రాలు అమలుపరిచే నైపుణ్యం లేకపోతే నిజాలు చెబుతున్న వారిని వదిలించుకుని ఎవరు ఏది చెబితే దానిని విని ముందు వెనక ఆలోచించకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం అనే బలహీనతకు లోనైతే చాలా చాలా అనర్థాలు వారికే కాదు, ఆ అంశంతో ముడిపడి ఉన్న పలువురి జీవితాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి. మరి దీనికి సుమతి శతకకారుడు చెబుతున్న పరిష్కారం ఏమిటి? కనికల్ల నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి అంటున్నారు. కని అంటే చూసి బాగా విచారించి లోతుగా పరీక్షించి చూడాలి. ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తాడో వాడు నీతిపరుడు. వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అటువంటి వాడిని ఆశ్రయించిన వారు కూడా క్షేమంగా ఉంటారు. పద్యాల రూపంలో మనం నేర్చుకున్న నీతి సూత్రాలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. అవి జీవితంలో అవసరమైనప్పుడు పనికొస్తాయి. ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క వచ్చి మీద పడింది. కర్ర వచ్చి కాపాడదు కదా. కర్ర చేతిలో ఉంటే కుక్క మీద పడదు. పడినా ఆత్మరక్షణ చేసుకోగలం. ప్రమాదం నుండి సునాయాసంగా బయటపడగలం. అలాగే నీతి సూత్రాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. అప్పుడే మనం వాటిని జీవితంలో అన్వయించుకొని అనేక సమస్యల చిక్కుముడల నుండి కాపాడుకోగలుగుతాం. అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది. ఆకలి తీరాలంటే దానిని తినాలి. అందుకే అందరూ నీతి శతకాలు ఎప్పుడూ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. మనం కూడా అలా నీతి శతకాలు, పెద్దలు అందించిన నీతి శతకాలను ఎప్పుడూ మననం చేసుకుంటూ మన జీవితంలో అన్వయించుకుంటూ మంచిగా మన జీవితాన్ని సాగిద్దాం. జై శ్రీమన్నారాయణ.